హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ. ఎలా ఉన్నారు గాయస్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మంచి మాట. జనరల్గా లైఫ్లో పొజిషన్స్ అనేవి పర్మనెంట్గా ఉండవన్నమాట. అవునా? ఉంటాయా? ఉండవండి. మన సీఎం పిఎం లాంటి వాళ్ళే 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించి పక్కకి వెళ్ళిపోతున్నారు. అవునా? కానీ లైఫ్లో ఉండే పొజిషన్స్ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండవు. సక్సెస్ అనేది ఎవరి సొంతం కాదు. ఈరోజు నీదవ్వచ్చు, రేపు నాదవ్వచ్చు. కానీ సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ జర్నీ ఉంటుంది చూసారా, అది. ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్కి వెళ్ళే మార్గంలో మనం చాలా విషయాల్లో ఫైట్ చేసి ఫెయిల్యూర్ని అధిగమించి సక్సెస్ అవుతాం. ఆఫ్టర్ సక్సెస్ మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది, అసలు మనిషి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఆఫ్టర్ సక్సెస్ తర్వాత తెలుస్తుంది కదా. ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు, ఇంకా సక్సెస్ అవ్వలేనప్పుడు మనిషి ఒకలా ఉంటాడు. ఫైనల్గా వాడి చేతికి సక్సెస్ వచ్చాక మనిషి వేరేలా ఉంటాడు. కానీ నిజమైన వ్యక్తి ఎవరైతే సూపర్ న్యాచురల్ క్వాలిటీ కలిగి ఉంటుందో వాళ్ళు మాత్రం ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఒకేలా ఉంటారు. నిజంగా మనిషికి ఆ క్వాలిటీ ఉండాలండి. ఏది పర్మనెంట్ కాదు. మనం జనరల్గా బరియల్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా చనిపోయి శ్మశానానికి వెళ్ళినప్పుడు చూడడానికి వెళ్తాం కదా. అక్కడ ఏమనిపిస్తుంది? ఆ ఉన్న కాసేపు కూడా చాలా వైరాగ్యంలోకి వెళ్ళిపోతాం. ఏది శాశ్వతం, ఏది పట్టుకెళ్ళిపోతాం, ఏది శాశ్వతం కాదు అని అనిపిస్తుంది. కానీ ఆ ఒక్కసారి ఆ శ్మశానం నుండి, ఆ బరియల్ గ్రౌండ్ నుండి అడుగు బయట పెట్టిన వెంటనే మనకేమనిపిస్తుంది? మళ్ళీ మన తాపత్రయం మందే. స్వార్థం, కపటం, మోసం, వంచన, ఎదటోళ్ళని బాధ పెట్టడం, హింసించడం, మాట్లాడడం అన్నీ మామూలే కదా. మనిషిగా ఆలోచించే రోజులు కరువైపోతున్నాయి. నిత్యం పోరాటం, ఆరాటం, ఎందుకో మనకే తెలీదు. ఇకనైనా పొజిషన్స్ అనేవి పర్మనెంట్ కాదని నమ్మండి. మన లైఫ్ని మనము ఎంత గట్టిగా నమ్మాలంటే ఏది శాశ్వతం కాదు, మనకి మనమే శాశ్వతం. ఈరోజు మంచి మాటతో సెలవు తీసుకుంటాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.